తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం సౌత్ ఇండియన్ స్టైల్ చికెన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి చిన్నగా కట్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇవి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. వీటిని మనం కుక్ చేసుకోవాలి. మీరు గరిటె పెట్టి ఎక్కువగా తిప్పవద్దు, ఎందుకంటే నూడిల్స్ అంతా తెగిపోతాయి. అవి కుక్ అయిన తర్వాత డ్రైన్ చేసుకోవాలి. దానిపైన కొంచెం చన్నీళ్ళు చల్లుకోండి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో బీట్ చేసుకున్న ఎగ్ యాడ్ చేసుకోండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్ని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదే యాడ్ చేసుకోండి. దాన్ని ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, సో చికెన్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం క్యారెట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం అజినమోటో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో మనం కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ నూడిల్స్ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.